అందరికీ జేబీం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. రాజేష్ గారు, మీ ధైర్యానికి సలాం. కానీ ఇప్పుడు సమయస్ఫూర్తితో మాట్లాడండి. ఓపిక నశించకుండా చూసుకో. వెయిట్ అండ్ సీ. దయచేసి ఆలోచనతో మాట్లాడు. మెలకువలతో నడుచుకోవాలి. జాగ్రత్త పో. టేక్ కేర్. వెంకట్ పిఎస్ఎం గారు, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే చాలామంది మాకు ఇచ్చే సలహా ఏంటంటే అండి, నిలకడగా ఉండండి, సహనంతో ఉండండి, సహించండి, భరించండి, ఇవన్నీ చెప్తూ ఉంటారు. అవన్నీ చేయకుండా మేము ఇక్కడ దాకా రాగలుగుతూ ఉంటారా? సహనం లేకుండా, అవమానాలు భరించకుండా, దాడులకు గురైనా సరే సహించకుండా ఈ స్థాయి దాకా రీచ్ అవ్వగలుగుతూ ఉంటారా? అవన్నీ చేసామండి మేము. అయితే ఒక్కొక్క టైంలో మానవ సహజం, ఒక్కొక్క మాట మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఆ పరిస్థితులు అలాగ వస్తాయి, అది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అసలు ఎప్పుడు తప్పు మాట్లాడకుండా, తప్పంటే నేను తప్పు మాట్లాడానని అంటలే, అందరినీ మెప్పించేలాగా ఎప్పుడు ఎవడో మాట్లాడలేడు. లోక సత్యం ఇది. ప్రతి ఒక్కడికి ఒక వ్యతిరేక వర్గం ఉంటుంది. మీరు ఈవెన్ దేవుళ్ళని తీసుకోండి, యేసుప్రభుకి ఆయన వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, శ్రీరామచంద్రుడికి ఆయన వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, అల్లాకి ఆయన వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. వ్యతిరేకించే వాళ్ళు ఉన్నంత మాత్రాన వాళ్ళు తప్పని కాదండి. అప్పుడు ఆ సమయానికి వాళ్ళు ఒక కోణంలో ఉంటే వీళ్ళు ఇంకో కోణంలో ఉంటారు, అంతే తేడా. ఎవ్వరూ అందరినీ మెప్పించేసి అందరి చోటు మంచి అనిపించేసుకునేవాడు ఈ భూలోకంలో ఇప్పుడు వరకు పుట్టలేదు, దేవుళ్ళు అనబడుతున్న వ్యక్తులతో సహా. మరి ఎలా అండి? మేమంతా సామాన్యులు, నిమిత్త మాత్రులు, చాలా సాధారణమైన కుటుంబం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళం.